కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ తెనాలి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జవ్వాజీ కోటి నాగయ్య గారు, బళ్ళా నరేంద్ర కుమార్ గారు, ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్ రిటైర్డ్ కస్టమ్స్, సభాధ్యక్షులు ఈనాటి సభాధ్యక్షులు బొల్లిముత్త వెంకటనారాయణరావు గారు, పెద్ద డోనరు, అమెరికాలో కూడా ఆఫీస్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా మందులు కంపెనీని నడుపుతున్నటువంటి చాలా ఉన్నాయని కంపెనీలు, డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు గారు, హిమాన్వి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ అరవ రామకృష్ణ గారు, ఇమ్మడిశెట్టి డాక్టర్ మారుతి ప్రసాద్, డాక్టర్ దీప్తి, ఇంకా మన భావన శ్రీనివాసరావు గారు, భావన శ్రీనివాసరావు గారు వీరు రైట్ పరిచయం లేదు మీరు, అందువల్ల కొత్త పరిచయం వేసుకుంటాం. భావన శ్రీనివాసరావు గారు, ఉగిరాల సీతారామయ్య గారు, విజయవాడ ఏటుకూరు సర్పంచ్గా చేశారు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ కూడా చేశారు ఉగిరాల సీతారామయ్య గారు, సిఆర్డిఏ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ వల్లభనేని శ్రీనివాసరావు గారు. అందరినీ అడ్రస్ చేశాను. కమిటీ మర్చిపోయాను, జిడుగు సుబ్రహ్మణ్యం, జిడుగేగా జిడుగు సుబ్రహ్మణ్యం గారు ఆప్తా ప్రెసిడెంట్గా చేశారు. ఆప్తా అంటే అమెరికా అసోసియేషను. సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ సాంబశివరావు వెళ్ళిపోయారు. ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా నడిపినటువంటి, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి కార్యకర్తలు, ఈ కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ కార్యకర్తలు అందరికీ కూడాను నమస్కారం. ఇప్పుడు ముందుగా నాకు గొప్పగా నా గురించి చక్కటి కవిత రాసి, నేనుంది 5 అడుగులు 4 అంగుళాలు ఎత్తైన 6 అడుగుల 4 అంగుళాల వ్యక్తి అన్నట్టుగా వాళ్ళ తమ్ముడు ఎత్తు కూడా ఉన్నాను. నేను చాలా హైట్ తక్కువ. నేను మరి అంత పెద్ద ఎత్తున కవి గారు నన్ను అంత హైట్కి తీసుకెళ్ళారు. ఈ హైట్కి తీసుకెళ్ళారు కవి గారు. కవి గంగాశ్రీ రంగిశెట్టి రమేష్ బాబు గారికి చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. ఇది చేసినందుకు నేను మళ్ళా మీకు ఎప్పుడో సన్మానం చేసే అవకాశం దొరకాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. మంచి కవితలు రాస్తారు మీరు, పుస్తకం కూడా ఒకటి ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ అది మీరు చేసింది మామూలు విషయం కాదు. ఎలాంటి ప్రమాదకరమైన విషయం అంటే, ఆయన చేసింది ఎంత ప్రమాదకరమైన విషయం అంటే, ఇప్పటి వరకు దాదాపు 30 మహా పెట్టుంటే 30-40 కోట్లు ఖర్చు పెట్టుంటాను విద్యార్థుల కోసం కానీ దేనికైనా. రేపు పొద్దున అది 100 కోట్లకు తీసుకెళ్లాలన్నట్లుగా ఉంది మీ కవిత. అంత ప్రమాదకరమైంది మరి కవిత. పొగడ్త అనేది అంత ప్రమాదకరమైంది. మరి వెనక్కి దక్కడానికి లే, నువ్వు శ్రీకృష్ణదేవరాయలు అనేసరికి ఇంకేం చేస్తాం. అందుచేత ప్రతి సంవత్సరం పెంచుకుంటా వెళ్తా. మరి ఆ భగవంతుడు ఆ శక్తిని నాకు ఇవ్వాలని మీరు కూడా ప్రార్థించండి. ఊరకే నన్ను పైకెత్తేసేసి ఇంకా బాధ్యతలు పెంచి ప్రమాదంలోకి తోసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తే చాలా బాగుంది కవిత, చాలా గొప్పగా రాస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఇదంతా పక్కన పెడితే, విద్యార్థులు బీటెక్ చదువుతున్న వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ మొత్తం ఒక 80 మంది ఉన్నారు. 60 మందికి నేను సెలెక్ట్ చేసుకున్నాను. 60 మందికి నేను తలా 5,000 రూపాయలు చొప్పున 3 లక్షల రూపాయల చెక్కులు తీసుకొచ్చాను, తలా 5,000. 60 కాక ఇంకొక 20 మంది 30 మంది ఎంతమంది చేయొద్దండి బీటెక్ చదివేవాళ్ళు? అంతమంది లేరే, కొంతమంది రాలేదా? సరే ఓకే. ఇప్పుడు బీటెక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సబ్జెక్ట్ తీసుకున్న చేతులు ఎత్తండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, రైట్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు కదా. దీంట్లో నేను కొత్తగా వింటున్నది సబ్జెక్ట్. నేను మెకానికల్ ఇంజనీరింగ్, నాకు సాఫ్ట్వేర్ గురించి పెద్దగా తెలియదు.
ఏదో కొంత తెలుసుకున్నాను. నాకు కూడా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది కాబట్టి. కొత్తగా వింటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. అవునా? ఎంతమంది ఏఐ తీసుకున్నారు? 1 2 3 4 5 ఏఐ. అంటే మీరు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చారా? ఫస్ట్ ఇయర్లో ఉండదు ఏఐ, అందరికి కామన్ కూడా జనరల్గా నేను వినంత వరకు. మా మనవాడిని కూడా ఇంజనీరింగ్లో చేర్చాం ఫస్ట్ ఇయర్ సాఫ్ట్వేర్. సరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అంటే ఏమిటి? ఇప్పుడున్న నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ చాలా నడుస్తుంటాయి. మందుల కంపెనీల వాళ్ళు వాడతారు, మేము వాడతాము, డాక్టర్లు అందరూ. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్స్ లేదు, ఏమి నడవదు. ఇప్పటి వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు అందరూ చాలా కాంట్రిబ్యూషన్ ఇచ్చారు చాలామంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొత్తగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ట్రంప్ గారు ఒక ఇండియన్ని సెలెక్ట్ చేశాడు. అమెరికా మొత్తం యుఎస్ఏ మొత్తంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద శ్రీరామన్ కృష్ణన్ అని ఒక ఆయన్ని. దానికి అక్కడ అమెరికన్స్ అంతా జుట్టు పీక్కుంటున్నారు, చాలా కుళ్ళుకుంటున్నారు సామాన్య భాషలో మాట్లాడాలంటే. అంత టాలెంట్ ఉంది ఇండియన్స్కి. మీ ఇంజనీర్స్ అందరూ కూడా మీ టాలెంట్ని మీరు ఎప్పుడు గుర్తిస్తారు అనేది దాని మీద ఆధారపడి ఉంటారు. యుఎస్ఏలో అమెరికన్స్ దాన్ని వదిలిపెట్టి కృష్ణన్, నేను ఎప్పుడు వినలే ఆయన పేరు, నేను రాత్రి న్యూస్లో చూశాను. సో ఆ స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్. సొంతంగా రాకెట్లు అమెరికాలో ఆకాశంలోకి పంపిస్తాడు. ఆయన పేరేంటి? ఎలాన్ మస్క్. ఎవరు చెప్పారు అది సమాధానం? పెద్దవాళ్ళకి కాదు. మా ప్రశ్నలు మేము మాట్లాడుకుంటున్నాం స్టూడెంట్స్. పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడొద్దు. స్టూడెంట్స్ మేము మాట్లాడుకునేది ఇది ఉపన్యాసం కాదు, డైలాగ్ బిట్వీన్ ద స్టూడెంట్స్ అండ్ తులసి రామచంద్ర ప్రభు. ఎలన్ మస్క్ మహా ఇష్టం కృష్ణన్ అంటే. సో ఆయన సపోర్ట్ చేశాడు. మిగతా అమెరికన్స్ అంతా కూడా ట్రంప్ చుట్టూ ఉండేటి ఇన్నర్ సర్కిల్ వాళ్ళంతా నిప్పులు కక్కుతున్నారు. అంటే అంత అసూయ కలిగించాడు ఇండియన్ ఇంటెలిజెన్స్, ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఇన్ అమెరికా అంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఆయన సెలెక్ట్ చేశాను. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న, నేనేం ఉపన్యాసం అదిగే నేను లేదు చెప్పడానికి. ఒక ప్రశ్న వేస్తా స్టూడెంట్స్కి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి. ఇంకా దానికన్నా వీళ్ళొద్దు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి లేదు ఆ క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయకూడదు. మిగతా సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ మిగతా ఇంజనీరింగ్ వాళ్ళు కానీ ఒకటి అడుగుతున్నాను నేను ప్రశ్న. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే నా మెకానికల్ ఇంజనీరింగ్ నాకేం తెలుస్తుంది. అందువల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎందుకు వచ్చింది, అది ఏమిటి అనేది ఎవరు చెప్తే వాళ్ళకి 500 రూపాయలు గిఫ్ట్గా ఇవ్వబడుతుంది కరెక్ట్గా చెప్తే. నేను ఉపన్యాసాలు చేయడానికి రాలా, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి, దాన్ని నేను క్లూ ఇవ్వదలుచుకోలేదు, ఇంకో మాట వాడేది ఆపాను వాడకుండా. మీ మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు కదా చాలామంది, లక్షల సంఖ్యలో. ఆ లక్షల సంఖ్యలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇప్పుడు కొత్తగా వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఏమిటి తేడా ఏంటి ఆ కోర్సులు ఎవరు చెప్తారు? 500 రూపాయలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఎవరు చెప్తారు? ఏం లేదు, నాకు ఇక్కడ వచ్చి మామూలుగా అక్కడి నుంచి కింద నుంచి చెప్పినా ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ సాఫ్ట్వేర్ లైన్ స్టూడెంట్స్కి మాత్రమే ఇది. ఎవరు నువ్వు స్టూడెంట్వేనా? ఏం చదువుతున్నావు? థర్డ్ ఇయరా? ఈ అమ్మాయి కూచిపూడి డాన్స్ చేస్తే అమ్మాయి తెలిసినా కానీ ఏమో తప్పు చెప్తానేమో లేనిపోయిన భయంతో చెప్పరు కొంతమంది. అందరికి తెలియదని నేను అన్నాం, మీకు తెలిసి ఉండొచ్చు. ఇంతకు మించి నా ఉపన్యాసం ఏముండదయ్యవు, నువ్వు చెప్తాలి. అలాగదు, తేడా ఏమిటి? ఇప్పుడు నడుస్తున్న సాఫ్ట్వేర్కి, ఇక్కడ ఎక్కువ మంది బీటెక్లు ఉన్నారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను నేను. ఎప్పుడు నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్కి ఈ కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏమిటో కొద్దిగా 2 ముక్కల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది. కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ మేధ అంటే ఇంటెలిజెన్స్.
అది ఏంటి మరి కొత్తగా ఏంటో నాకు అర్థం కాలేదు, నిజంగా నాకు తెలీదు, అందుకే అడిగా. ఎవరన్నా చెప్తే విని నేను నేర్చుకుందామని. కొత్తగా వచ్చింది కదా, కొత్తగా ఏదో వస్తే అది నేర్చుకుందామని కోరిక నాకు. చెప్తారు, నీకు ఏది తోస్తే అది చెప్పేసి పర్లా. సో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు వచ్చిందంటే, మన హ్యూమన్స్కి అన్ని పనులు ఈజీగా అయిపోవడం ఇంపార్టెంట్ అండ్ ఫాస్ట్గా అయిపోవడం ఇంపార్టెంట్. సో ఆ పర్స్పెక్టివ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది 1998 దగ్గర నుండి జస్ట్ స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు 2024లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బాగా వాడుతున్నారు. సో మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్, సో అంటే ఇప్పుడు మన బాడీలో ఎలా అయితే న్యూరాన్స్ బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా మన బాడీని బేస్ చేసుకొని మన బాడీలో న్యూరాన్స్ ఎలా అయితే బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయో అలా డిజైన్ చేయడం జరిగింది. సో అలా డిజైన్ చేయడం వల్ల ఏంటంటే దానికి మనకి తేడా ఏంటంటే అవి ఫీల్ అవ్వలేవు, దట్స్ ఇట్, అంతే తేడా ఆ రెండిటికి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మనం సెకండ్స్లో కోడ్ని రాయొచ్చు, రన్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మనం ఫుల్ స్టాక్ జావా అని, ఫుల్ స్టాక్ పైథాన్ అని నేర్చుకుంటున్నాం కదా. సో యాప్ డెవలప్మెంట్ ఈ కోర్సెస్ అన్నీ మనం చేయకుండా జస్ట్ గూగుల్లో ఫ్రీ ఏఐ వెబ్సైట్స్ ఉంటాయి. సో దాంతోనే మనకి వితౌట్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్ మనం ఏదైనా యాప్ని డిజైన్ చేయవచ్చు. బట్ దాన్ని మార్కెట్లోకి వదలడానికి $500 కట్టాలి, అది సెకండరీ. సో అట్లా నాలెడ్జ్ లేని ఎవరైనా కానీ ఏఐని యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కొంత చెప్పావు, నాకు అర్థం కాలేదు కొంత, ఎందుకంటే నువ్వు న్యూరాన్స్ అవన్నీ వాళ్ళకి అర్థం అవుతాయి, మాకు తెలియదు అవి. అలా ఉంచి ఇప్పుడున్న వీళ్ళంతా సాఫ్ట్వేర్ చేస్తున్నారు కదా, వాళ్ళు చేసేదానికి కంప్యూటర్లో ఒక క్వశ్చన్ వేస్తాం కదా మనం, 230 సింపుల్ క్వశ్చన్ వేద్దాం, 234 × 736 అన్నాను అనుకో, మీరు ఎవరు ఇప్పుడు చెప్పలేరు. కంప్యూటర్ అబౌవ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో చెప్తుంది, సెకండ్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో చెప్తుంది, అంతకన్నా పెద్దయ్యే చెప్పుద్ది అనుకో, నేను చిన్నది చెప్పాను, అది చెప్తుంది. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్పుద్ది? ఆల్రెడీ ఉందిగా, మా దగ్గర కంప్యూటర్ ఉంది, నా దగ్గర సిస్టమ్ ఉంది, మా ఆఫీస్లో 100 ఉన్నాయి, జగదీష్ బాబు గారి ఆఫీస్లో 200 ఉంటాయి, అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి పెడతాను కదా. నేను అడిగిన క్వశ్చన్ అడిగినా, ఏం అడిగినా, టోటల్ చేస్తే, మైనస్ చేస్తే, డివైడ్ బై అన్ని రకాల కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అన్నిటికీ మ్యాథమెటిక్స్ అన్నింటిలో సమాధానాలు వస్తాయి. నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అనేది నాకు కొద్దిగా అర్థం కాల. అది అవన్నీ ఒకళ్ళు కోడ్ రాసి, ఇంతకుముందు కోడ్ రాసి రాసిన వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాం సార్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అలా ఇన్బిల్ట్ అయ్యేది ఉండదు, దానికి జస్ట్ ఒక చిప్ పెట్టి ట్రైన్ చేస్తారు అంతే, కోడ్ రాసి ఇదంతా ఏం ఉండదు. కోడ్ రాయకపోతే అది ఎట్లా చేస్తుంది? జస్ట్ ఒక స్మాల్ చిప్ పెట్టి జస్ట్ ట్రైనింగ్ ఇస్తారు అంతే. ఇప్పుడు ఇక్కడ ఆ పెద్ద ఆయన కూర్చున్నాడు కళ్ళజోడు పెట్టుకొని, 1 2 మీరేం చదువుకున్నారు? మీ పేరు మర్చిపోయా. కృష్ణారావు గారా? కృష్ణారావు గారు మీరేం చదువుకున్నారు? పెద్ద నిలబడండి, అందరూ చూస్తారు మిమ్మల్ని. బిఎడ్ అంతేగా? ఎంఏ బిఎడ్ అంటాంలేయా, ఏదో ఒకటి. ఎంఏ బిఎడ్. ఎంఏ అంటే ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ మీకు తెలియదుగా, రైట్. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాం, విను, మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాం. 1236 × 336 చెప్పండి ఆన్సర్. ఇంటూ మల్టిప్లై చేస్తే ఏమొస్తాయి? పోనీ మీరు ఇప్పుడు చెప్పలేరు, ఒక కాగితం ఇస్తాను, ఒక పేపర్ ఇస్తాను, 1236 కింద 346 నేసి చేయగలరా? మీకు ఎంఏ వాళ్ళకి మీకేట తెలుస్తుంది? ఎస్ఎస్ఎల్ నేర్చుకున్నారా? అయితే మీరు పనికిరారు, కూర్చోండి. ఉగ్గిరాజ్ సీతారామయ్య నువ్వు చెప్పగలవా? ఉగ్గిరాజ్ సీతారామయ్య గారు ఉన్నారు, ఆయన చాలా పెద్ద ఎత్తున చదువుకున్నాడు. ఏం చదువుకున్నాను ఆయన? డబుల్ ఎంఏ అంటే 5వ తరగతి 6వ తరగతి 7th కాలం 2 సార్లు తప్పాడట్లే, పర్లేదు. సో ఆయనకు పనికి వస్తుంది క్వశ్చను. ఇప్పుడు నేను అడిగాను అనుకో, ఆయన అడిగాను అనుకో, చెప్పగలవా? అడిగి చెప్తావు. 1236 ఫోన్లకి నత్తిండు, ఇంకా తెల్ల కాగితం ఇస్తాను, పెన్ ఇస్తా.
డిఫరెన్స్ అదే సార్. ఇప్పుడు అలా తెలియని వాళ్ళకి కూడా ఏ యాప్ చెప్తుంది. అది కాదు, నేను ఇంకొక డైరెక్షన్లో వస్తున్నాలే. ఇప్పుడు 1236 × 336 అడిగాను కదా, ఒక కాగితం పెన్ ఇస్తాను, వేయగలవా? వేయలేవు. ఎందుకని వేయలేడు అది చెప్పు సమాధానం. ఆయనకు పేపరు పెన్ ఇస్తా, ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు టైం ఇస్తా. 1236 × 336 ఆర్ 376 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆయన వేయలేడు. ఎందుకు వేయలేడో ఎవరు చెప్తారు? నువ్వు అట్లాగే ఉండు. ఎవరు చెప్తారు ఆయన ఎందుకు వేయలేడో? ఎవరు చెప్తారు? స్టూడెంట్స్, ఆయన 7th క్లాసు WME అంటే 2 సార్లు ఫెయిల్ అయ్యాడ. 1236 × 736 ఏదో ఒకటి. ఆయన నేను వేయలేను అంటున్నాడు. పెన్ను ఇస్తాను, కాగితం ఇస్తాను, ఆయన కనుక వేస్తే ఆ పెన్ను నువ్వే తీసుకో అంటాను. ఆయన వేయలేడు. ఆయన వేయలేడని సగం నాకు తెలుసు, నేను వేయగలను. ఆ మాస్టర్ గారు వేయగలరు, ఆయన SLCలో చదువుకున్నాడు కాబట్టి. ఆయన ఎందుకు వేయలేడు ఎవరు చెప్తారు? చదువుకున్నందువల్ల కాదు. ఎవరు చెప్తారు? ఇక్కడికి వచ్చి చెప్పాలి. రండి, అందరూ వింటారు. వీఆర్ షేరింగ్ నాలెడ్జ్. కాదు, చెప్తాను నేను. నువ్వు చెప్తావా ఎందుకు వేయలేడు? నన్ను చెప్పంటావా? సరే నేను చెప్పేస్తా, టైం వేస్ట్ కాకుండా. 1236 × 774 76. అది ఎందుకు వేయలేరు సీతారామయ్య గారు కానీ ఇంకా కొంతమంది ఇక్కడున్న అయినవోలు సైదులు కానీ ఎందుకు వేయలేరంటే, వాళ్ళు స్కూల్లో చదువుకునేటప్పుడు వాళ్ళ గురువు గారు, మ్యాథమెటిక్స్ గురువు గారు, అది ఎట్లా వేయాలి అని చెప్పలా. 1236 అంటే ఆ సమయానికి ఇంకా లేదు, 1236 × 776 అనుకుందాం. దానికి ఎచ్చవేయాలంటే పెన్నుతో దానికి ఒక ప్రొసీజర్ ఉంది. స్టెప్ వేసుకుంటే 5-6 స్టెప్పులు అవుతుంది. అది ఒకసారి కాదు, అది ముందు 776తో మల్టిప్లై చేయాలి, ఒక వరుసలో వేయాలి, మళ్ళీ 7తో మల్టిప్లై ఇంకొక పక్కగా జరపాలి, దాన్ని ఒక డిజిట్ జరపాలి, తర్వాత 7తో మళ్ళీ ఇంకో డిజిట్ జరపాలి. అది ఎవరు చెప్పారు? మా లెక్కల మాస్టర్ గారు చెప్పారు. అది ఎందుకు జరపాలో ఆ డిజిట్ కూడా నాకు ఇప్పటికీ నేను చెప్పగలను, కానీ ఇప్పటికీ తెలీదు అనుకుందాం. అంటే ఎవరు చెప్తే నేను చేయగలుగుతున్నాను ఈరోజు? సీతారామయ్య గారు ఎందుకు చేయలేకపోతున్నాడంటే, ఆల్రెడీ ఎలా చేయాలో ప్రోగ్రామింగ్ జరిగింది. ప్రోగ్రామింగ్ అంటే అదే ప్రోగ్రామింగ్ జరిగింది. ఆయనకి జరగల ఆ ప్రోగ్రామింగ్. అందువల్ల ఆ కంప్యూటరు, ఆయన కూడా కంప్యూటర్ అనుకుందాం, ఆ ప్రోగ్రాం లేదు అక్కడ. లేకపోవడం వల్ల ఆయన చేయదు, ఆ కంప్యూటర్ చేయదు. ఈ కంప్యూటర్ చేస్తాయి. మనంతా కంప్యూటర్లో అనుకుందాం. ప్రోగ్రామింగ్ చేయాలి. ఎలా చేయాలో ఆ స్టెప్స్ మీరు కోడ్ రాస్తారు కదా సాఫ్ట్వేర్ వాళ్ళు, కోడ్ రాసి ఇది ఎలా వేయాలంటే ఆ స్టెప్స్ ఇస్తారు మీరు కంప్యూటర్కి. ముందు చెప్తేనే అది చేస్తుంది, లేకపోతే చేయదు. ఆ తర్వాత ఆ స్టెప్ తర్వాత చేసేసింది, ఆ కంప్యూటర్ చేయలేదు, ఈ కంప్యూటర్ చేసింది, ఆ కంప్యూటర్ చేసింది. ఎందుకంటే ప్రోగ్రామింగ్ అయింది కాబట్టి. ఎప్పుడు 6th క్లాస్లోనో 7th క్లాస్లోనో 5th క్లాస్లోనో ప్రోగ్రామింగ్ అయిపోయింది. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? బ్రెయిన్లో ఎలా చేయాలి, ఈ స్టెప్ తర్వాత ఇది చేయి, ఈ స్టెప్ తర్వాత ఇది చేయి, ఈ స్టెప్ మా టీచర్ చెప్పాడు కాబట్టి ఆ చెప్పడాన్ని బ్రెయిన్లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి అదే ప్రోగ్రామింగ్. am I రైట్? ప్రోగ్రామింగ్. సో ఆ విధంగా తర్వాత కంప్యూటర్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రోగ్రామింగ్ లేని ఒక పాయింట్ ఉంది. మీకు వచ్చిన ఆన్సర్కి క్యూబ్ రూట్ కనుక్కో, స్క్వేర్ రూట్ కనుక్కో అంటే కంప్యూటర్ ఏం మాట్లాడదాం, బెక్క మొహం వేసుకొని వస్తుంటుంది. కంప్యూటర్కి పని చేయదు అక్కడి నుంచి. ఆ కంప్యూటర్, ఆ పర్టికులర్ కంప్యూటర్ ఎందుకని పని చేయదు అంటే దానికి ప్రోగ్రామ్ రాయాలా. మా గురుగారు చెప్పాలా క్యూబ్ రూట్ ఎలా వేయాలో. మాకు ప్రోగ్రామింగ్ జరగలే ఇక్కడ. ప్రోగ్రామింగ్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ ఇన్ ద మైండ్. మాస్టర్ గారు కరెక్టేనా? ప్రోగ్రామింగ్ జరగలే. అప్పుడు ఏం చేస్తే మనం ఎదుర్కొన్న కంప్యూటర్ నిశ్శబ్దం, ఏం సమాధానం రాదు. am I రైట్? కంప్యూటర్కి నువ్వు ఇంతకుముందు ఏం చెప్పావో, ఏ విధంగా నువ్వు స్టెప్పులు వేయాలని చెప్పావు, అది మాత్రమే చేస్తుంది. అది కంప్యూటర్ ప్రోగ్రామింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు చెప్పండి.
అది ఇంటెలిజెంట్. ఎంతవరకు ఇంటెలిజెంట్ అంటే ఎంతవరకు ప్రోగ్రామింగ్ అయిందో అంతవరకే చేసి ఆగిపోతుంది. దానివల్ల కానీ ప్రశ్న వేసారంటే చేయదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అది చేస్తుంది. దానికి కూడా ప్రోగ్రామింగ్ ఉంటుంది. ప్రోగ్రామింగ్ లేదనగాక దానికి ప్రోగ్రామింగ్ చేస్తేనే అది చేయగలదు. సో మొత్తానికి ఏదో కొంత ఆన్సర్ చేసావు కాబట్టి నీకు 500 రూపాయలు ఖాయం ఇస్తాం. నా 500 ఎక్కడ పోతాయని భయపడుతుంది అక్కడి నుంచి అమ్మాయి. సో ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చింది. దాని గురించి మీ సబ్జెక్ట్ చెప్తారు. అంటే ఇక్కడికి వచ్చి కంప్యూటర్ ఆగిపోయింది క్యూబ్ రూట్ అడిగితే. కానీ ఆర్టిఫిషియల్ అప్పుడు ఏం చేస్తుంటే అదే కాస్త తెలివిగల వాళ్ళు, ఆలోచన పరులు క్యూబ్ రూట్ మా గురువుగారు చెప్పలేదు. అయినా సరే ఏదో కొన్ని పక్కన లెక్కలేసుకుంటా వచ్చి ఆ క్యూబ్ రూట్ చెప్పేస్తారు. మాస్టర్ గారు చెప్పగలరు, నేను చెప్పగలను. ఎందుకంటే పక్కన అంతవరకు ఆగకుండా మేము మళ్ళీ ఇంకొక రూట్ తీసుకుంటాం. రూట్ తీసుకొని దానికి ఆన్సర్ చెప్తాం. అది నేను బ్రెయిన్లో మాకు ప్రోగ్రామింగ్ జరగకపోయినా మేము చేయగలం. మాస్టర్ గారు చేయగలరు, నేను చేయగలను, ఏమా చేయగలదు. కానీ కంప్యూటర్ చేయదు, అయిపోద్ది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ చేస్తేనే కంప్యూటర్ చేస్తుంది. అప్పుడే చేస్తుంది కంప్యూటర్. ఏం చేస్తే అప్పుడు ఇక్కడికి వచ్చి ఆగిపోయి అటు ఇటు చూస్తాయి. కంప్యూటర్ చూసి ఈ రూట్లో వెళ్దామని దాని సొంతంగా నిర్ణయం తీసుకుంటుంది. అందుకని దాన్ని ఆర్టిఫిషియల్. అదే నువ్వు సొంతంగా ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకున్నావో ఈ రూట్లో వెళ్తే ఇది వస్తుంది క్యూబ్ రూట్ అని, కంప్యూటర్ కూడా అదే చేస్తుంది. అది చేయాలన్నా దాన్ని మీరు ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేయాలి. ఓకే, నో ట్రైనింగ్, ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ ఓన్లీ, నో ట్రైనింగ్, నథింగ్ డూయింగ్. ప్రోగ్రామింగ్ జరిగితేనే, ట్రైనింగ్ లేదు, ఏం లేదు. ట్రైనింగ్ చేయడానికి కదా మిలిటరీ సోల్జరా? నో, ప్రోగ్రామింగ్, ప్రతిదానికి ప్రోగ్రామింగ్ జరగాలి. ఆయన ఎంఏ చదవాలన్నా ఇవాళ పాఠాలు చెప్పాలన్నా ఆయన ప్రోగ్రామింగ్ అయింది కాబట్టి చెప్పగలుగుతున్నాడు. ఏమండి మాస్టర్ గారు, కరెక్టేనా? ప్రోగ్రామింగ్ జరిగింది మీకు ఎప్పుడో మీ మైండ్లో ఉంది, వెంటనే డప్పటప్పుడు కూడా చెప్పేస్తుంది. ఒక ప్రశ్న ఏంటో చెప్పేస్తారు మీరు ఎంఏలో సబ్జెక్ట్లో. ఇది స్టూడెంట్స్ కోసం ఇది ఒక క్లాసు నేను తీసుకునేది. ముఖ్యంగా లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద నువ్వు నీకు 500 రూపాయలు కావాలంటే ఇక్కడే ఉండాలి. చివరగా నేను ముగించేస్తున్నాను. ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భగవంతుడు కంప్యూటర్కి ఇవ్వలేదు. మనం ఇస్తేనే అది ఇంటెలిజెంట్ అవుతుంది, లేకపోతే కాదు. కంప్యూటర్ మనం ఇస్తేనే, దానికి టీచింగ్ చేస్తేనే ఈ తర్వాత ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అని వీడు దాదాపు ఎంతో పొడుగు రాస్తారు ప్రోగ్రామింగ్. అవునా? కొన్ని పేజీలు వస్తాయి ప్రోగ్రామింగ్. అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే ఆ కంప్యూటర్ సమాధానం చెప్తుంది. అలాగే మన బ్రెయిన్లో అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినాయి చిన్నప్పటి నుంచి. అందువల్ల ఆన్సర్ చేయగలుగుతాం మనం, ఎవరి స్థాయిలో వాళ్ళం, ఎవరి సబ్జెక్ట్లో వాళ్ళం. ఇప్పుడు ఫైనల్గా భగవంతుడు అంత మేధ ఇచ్చాడు. కంప్యూటర్కి లేదు అంత మేధ, మనకే ఉంది. దాన్ని కూడా తయారు చేసేది మనమే, దాన్ని కూడా ప్రోగ్రామింగ్ చేసేది మనమే. అంటే మీ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అంటే మీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ బ్రెయిన్ పవర్ని, ఈ భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్ పవర్ని 5% ఉపయోగిస్తే 95% వాడదు. ఓన్లీ 5% ఉపయోగిస్తే ఐన్స్టీన్ని మించిపోతారు. కాబట్టి మీ అందరికీ ఇక్కడ కూర్చున్న స్టూడెంట్స్ అందరికీ సలహా ఏంటంటే సెల్ ఫోన్లు చూడటం మానేసి పోనీ బాగా తగ్గించి దీని గురించి ఆలోచించండి. ఇవాళ భారతదేశ పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో అందరూ అసూయతో చూస్తున్నారు భారతదేశం వైపు. భారతదేశాన్ని ఎప్పుడు మెత్తగా బెల్లంలాగా కొట్టేద్దామా అని చైనా చూస్తుంది. టెర్రరిస్టులను పంపిస్తుంది పాకిస్తాన్ ఇండియాలోకి. సో మనకి చుట్టూ శత్రువులు ఏర్పడ్డారు. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయినటువంటి శత్రువు ఎవరు? బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా. చాలా పవర్ఫుల్ కంట్రీ చైనా. కాబట్టి రేపు మీ అందరి మీద ఉన్న బాధ్యత, మేము రిటైర్ అయిపోయాం, మీ అందరి మీద ఉన్న బాధ్యత ఈ దేశాన్ని రక్షణ రంగం కానీ శాస్త్రంలో కానీ ఈ దేంట్లో అయినా కూడా అభివృద్ధిలోకి తీసుకెళ్ళి చాలా బలమైన దేశంగా మార్చాలంటే మీకు భగవంతుడు ఇచ్చిన మీ మేధస్సు, మీ మెదడు, దాన్ని ఉపయోగించాలని
ఒక 5% ఉపయోగించి 10% ఉపయోగించారంటే ప్రపంచంలో శ్రీరామన్ కృష్ణన్ అయిపోతారు మీరు కూడా. 5% ఉపయోగించిన దేశానికి గొప్ప ఉపయోగం జరుగుతుంది. దాన్ని మీరు ఆ దిశలో వెళ్ళండి దయచేసి. మరి స్కాలర్షిప్లు వీళ్ళంతా కష్టపడి ఇస్తుంది కూడా, ఎందుకంటే మీరు ఆ దిశలో దేశానికి పనికి వస్తారని. అందుకని మీకు సహాయం చేద్దాం కానీ కదా, మీకు మేం చేసేది సహాయం. దేశానికి మీరు ఉపయోగపడతారని ఆశ, దేశానికి ఉపయోగపడతారని ఆశ మా ఆశ. అదే నేను కష్టపడి సంపాదించే సొమ్ము మీకు ఎందుకు తెచ్చియాలి? ఎందుకు ఇవ్వాలి? నేను కష్టపడి సంపాదించాను మీకు ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చే ఒక్క శాలువ కోసం మీకు ఇవ్వాలా? ఏమంటే మీరు ఇచ్చింది నాకు శాలువగా ఇచ్చేది? నేనంతా కష్టపడి అర్ధబాగులు పనిచేస్తుంటే 78 ఏళ్ల వయసులో ఎందుకు ఇస్తున్నాను తెచ్చి? మీరు దేశానికి ఉపయోగపడాలి. దేశానికి మీలో ఎవరన్నా ఉపయోగపడకపోతే దేశ ద్రోహుల కిందకు వస్తారు అని గట్టిగా నేను పొగడటానికి మీరంతా ఇదని చెప్పి చెప్పడానికి నేను రాలా ఇక్కడ. ఐ గోయింగ్ టు గివ్ యూ అ వార్నింగ్. ఈ దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేవాడు మాత్రమే దేశభక్తుడు. అది భగత్ సింగ్ కావచ్చు ఆ రోజు, ఇవాళ మీరు కావచ్చు. ఆ దిశలోనే మీరు చదువులు, ఈ స్కాలర్షిప్లు ప్రభుత్వం ఇవ్వనా, ప్రైవేట్ వాళ్ళు ఇవ్వని, జగదీష్ బాబు గారు ఇవ్వని, ఎవరైనా ఇవ్వని, మా అందరి ఆశ అది. అంతేకాని మాకేదో పేరు వస్తుంది అండ్ పేరు ఏమంటే జగదీష్ బాబు గారు మీకు పేరు కావాలా? అవసరం లేదు, అవసరం లేదు మాకు. మీరు దేశానికి ఉపయోగపడాలన్నదే మా కోరిక. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైతే దేశానికి ఉపయోగపడిన పనులు చేస్తారో ఇంకా దాని చాలామంది చెత్త అంతా ఉన్నారు. గంజాయి అమ్ముకునేవాళ్ళు, మెడలో గొలుసు లాక్కెళ్ళేవాళ్ళు, పాలిటీషియన్స్ అయి డబ్బులు కాజేసేవాళ్ళు, కబ్జాలు చేసేవాళ్ళు, అదంతా చెత్త. అదంతా చెత్త. ఇక్కడ చెత్త లేదు. దేశాన్ని గొప్ప దేశంగా మార్చేటటువంటి యూత్ ఇక్కడ ఉంది. కాబట్టి ఈ మాటలు చెప్తున్నాను నేను. ఎవరైనా మీలో దానికి ఎగ్నెస్ట్గా చేశారంటే మేము దేశద్రోహిగా పరిగణిస్తామని డిక్లేర్ చేస్తూ ఈమె కాస్త ఆన్సర్ చేసినందుకు చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటనేది కంప్యూటర్ కూడా మనలాగా ఆలోచిస్తుంది. అరే ఇక్కడ ఆన్సర్ రాలేదే, ఇట్లా వెళ్దామా, ఈ రూట్లో వెళ్తే వస్తుందేమో, ఈ రూట్లో వెళ్తా 5-6 రూట్లు పెడుతుంది ఈమె కంప్యూటర్కి. 5-6 ఈమె మైండ్లో 10 ఉండొచ్చు, కంప్యూటర్కి 5-6 రూట్లు ఇస్తారు. అది సొంతంగా ఆలోచిస్తే ఇక్కడ ఆగిపోదు, ఆలోచిస్తే అని బయలుదేరుతుంది, వెళ్ళి ఆన్సర్ ఇస్తాం. అది ఆర్టిఫిషియల్ సొంతంగా ఆలోచించేటటువంటి ప్రోగ్రామింగ్ నువ్వు ఇవ్వాల్సిందే. ప్రోగ్రామింగ్ లేకుండా అని చెప్తున్నావు తప్పు. మీ లెక్చరర్ చెప్పు ఉండవు. ఇప్పుడు పట్టుకునే ధైర్యంగా 500 ఏమో ఇంకొక 500 ఏమో చక్కటి డాన్స్ ప్రదర్శించినందుకు 1000 రూపాయలు బహుమతిగా ఇవ్వబడుతుంది. మేము వచ్చిందే పేరు కోసం. సో మీ అందరూ కూడా ఒక మాట మాట్లాడినా, ఒక అడుగు ముందుకేసినా, ఇంకో సంవత్సరం చదివినా, ఏం చేసినా కూడా ఈ దేశానికి ఉపయోగపడేటట్లు ఉంటేనే ఈ దేశ పౌరులు దేశభక్తుల కిందకు వస్తారు. అదర్వైజ్ దేశానికి వ్యతిరేకులు అవుతారు. ఏ పనైనా చేయండి, ఏ ఆలోచన చేయండి, ఒక మాట అయినా మాట్లాడండి, ఏదైనా దేశానికి ఉపయోగపడితేనే, భారతదేశానికి ఉపయోగపడితేనే ఇది అవుతుంది. ఒకటి చివరగా 2 నిమిషాలు స్టూడెంట్స్ నిలబడండి. అందరూ స్టూడెంట్స్ మాత్రమే. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్కళ్ళు కూడా కళ్ళు తెరిచారో స్టేజ్ మీద పిలిచి ఉపన్యాసం చెప్పమంట, గిజగిజా కొట్టుకుంటారు. కళ్ళు మూసుకోండి. కలుసుకొని ఇప్పటివరకు మీరు ఏం అవ్వాలి అనుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు ఏం కాదలుచుకున్నారు, దేంట్లో నంబర్ 1 కాదలుచుకున్నారు,
ఐపీఎస్ అవుతారా, ఐఏఎస్ అవుతారా, సైంటిస్ట్ అవుతారా, లేకపోతే జగదీష్ బాబు గారు లాగా పెద్ద ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ పెడతారా, అది ఏదైనా కావచ్చు. మీరు అనుకోండి. ఇప్పుడు నేను సాయంత్రం మా అమ్మని అడిగి చెప్తానండి అనుకుంటానండి. ఇప్పుడు ఈ క్షణం మీకు ఒక 1/2 నిమిషం టైం ఇస్తున్నా. ఈ 1/2 నిమిషంలో మీ నిర్ణయం మీరు తీసుకోండి. మీరు ఏం కాబోతున్నారు నిర్ణయం తీసేసుకోండి. మళ్ళీ మీ నిర్ణయాన్ని ఎవరికి చెప్పొద్దు. ఒక అమ్మాయి అక్కడ కళ్ళు తెరిచింది ఎలాగా. ఆ అమ్మాయి ఏమనుకుంటుందంటే నేను బాంబర్స్ నడిపి పాకిస్తాన్ టెర్రరిస్ట్ మీద బాంబులు వేస్తానంట. అంటే అప్పుడు ఆ అమ్మాయి పొద్దున లేచి వెంటనే పక్క అమ్మాయికి చెప్పుద్ది. ఆహాహా నవ్వుతారు, అంతా ఎల్లగతే ఎగతాలు చేస్తారు. బాంబర్స్ నడుపుద్ది అంటే ఇవన్నీ. అందుకని ఎవరికి చెప్పగాకండి. మీరు చేయగలరు, అది కూడా చేయగలరు. అందుకని మీరు ఇప్పుడు తీసుకునే నిర్ణయం 1/2 నిమిషంలో ఎవరికి చెప్పొద్దు. అది సాధించి చూపించండి జీవితంలో. రైట్ నౌ ఇట్ స్టార్ట్స్ టైం. నిర్ణయం తీసుకోండి. నేను కళ్ళు తెరవమన్నప్పుడు తెరవండి. మీ నిర్ణయం మీరు తీసుకున్నారు నాకు తెలుసు. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇది ఆ నిర్ణయం ప్రకారం ఏదైతే మీరు సాధించదలుచుకున్నారు జీవితంలో ఆ దిశలోనే మీరు పనిచేయండి. మా అందరి ప్రోత్సాహం మీకు ఉంటుంది, సమాజం ప్రోత్సాహం ఉంటుంది, దేశం ప్రోత్సాహం ఉంటుందని చెప్తూ మీరు కళ్ళు తెరిచి కూర్చోండి. మీరు అనుకున్నది ఏది ఎవరికీ చెప్పొద్దు, మీ తల్లిదండ్రులు కూడా చెప్పొద్దు. చేయండి, చేసి చూపించండి, చెప్పటాలు కాదు. ఇప్పుడు భరతమాతను గుర్తు తెచ్చుకుందాం. పెద్దగా చెప్పబోయారు, తాట తీసేస్తా. భరత్ మాతాకి. ఎక్కడా కాశ్మీర్లో వినపడాలి టెర్రరిస్టులకి. భరత్ మాతాకి జై. జై హింద్. మన కాపు బిడ్డల సమక్షంలో అభినవ శ్రీకృష్ణదేవరాయ అనే బిరుదును వారికి ప్రదానం చేస్తున్నాం. మొత్తం ప్రపంచం అంతా వినపడేట్టు చప్పట్లు కొట్టండి. ఉగ్గిరాల సీతారామయ్య గారు వేదిక మీదకి రండి. మామూలుగా పాట రాయాలంటే 1 రోజు 2 రోజుల్లో రాస్తా. ప్రభు గారి కోసం పాట రాయడానికి నా 15 రోజులు పట్టింది. బాగా కష్టపడుతున్నారండి అన్నారు, కానీ నాకు ఈ కష్టం లెక్కలేదు కాదు. ఆయన ముఖంలో చిరునవ్వును చూసి మీరు కూడా చిరునవ్వులు అవ్వాలి. వారి జీవన పయనం నవ్య కవితల మమతల జల్లుల హరివిల్లుల సెలయేటి గలగల కిన్నెర సాని కదలికల గోదారి గలగలల మా గంగమ్మ వరవడిల నిత్య నూతనంగా శతాధికంగా వారు జీవితాన్ని జీవన ప్రస్థానం కొనసాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మంచి కరతాళ ధ్వనులతో మీ అభినందనలు తెలియజేయండి. ధన్యవాదాలండి. ఈ వేదిక మీద సన్మానించుకోవటం అనేటువంటిది మీకు మాకు మన జాతికే గర్వకారణం. అలాంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఆనందించారని అనుకుంటున్నాను.